హలో గాయస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మంజు కనెక్ట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా బ్యాక్గ్రౌండ్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి. సో ఇల్లు ఇంకా క్లీన్ చేసుకోలేదు. సో ఫస్ట్ అయితే వీడియో చేద్దామని కూర్చున్నాను. నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో ఒక రీల్ అయితే పోస్ట్ చేశాను. బేబీ ప్రోడక్ట్స్ ఏ యాప్లో ఆర్డర్ పెట్టుకోవాలి, ఎక్కువ డిస్కౌంట్తో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి అనేది. సో దానికైతే మంచి వ్యూస్ వచ్చినాయి ఇన్స్టాగ్రామ్లో అండ్ చాలా క్వెరీస్ కూడా వచ్చినాయి అనమాట. సో బేబీకి ఫస్ట్ క్రైలో ఆర్డర్ ఎలా పెట్టుకోవాలి ప్రోడక్ట్స్ అనేది క్లియర్గా వీడియో చేయండి అని చెప్పారు. ఆ వీడియో ఆల్రెడీ నేను చేశాను, కింద ట్యాగ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. సో క్లియర్గా ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి విత్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి, నేను అక్కడే క్లారిఫై చేస్తాను. సో ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నేను మా బాబుకి ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నాను అండ్ అలానే పిల్లలకి ఏ ప్రోడక్ట్స్ మంచివి అనేది ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నా. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ మై ఒపీనియన్ అకార్డింగ్ టు మై ఎక్స్పీరియన్స్ విత్ మై బేబీ. సో నేను ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నాను, ఏవి పడిని మా బాబుకి ఏవి పడలేదని మాత్రమే చెప్తున్నా. నేను చెప్పే ప్రోడక్ట్సే మీరు వాడాలి, అవే పిల్లలకి బాగుంటాయని మాత్రం నేను చెప్పట్లేదు. మా బుడ్డోడికి ఏది పడింది, వాడికి ఏది సెట్ అయింది, సో మాకు ఎవరెవరు ఏమేమి చెప్పారు అనేది మాత్రమే నేను ఈ వీడియోలో మీద షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే బేబీస్కి ఫస్ట్ సోప్తో స్టార్ట్ చేద్దాం. సో సోప్ వచ్చేసి నేనైతే ఫస్ట్ మామా ఎర్త్ది తీసుకున్నాను బేబీకి. సో మనం ఎప్పుడైనా సరే పీహెచ్ లెవెల్ ఎలా ఉందో చూసుకుని సోప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని బేబీస్కి కొన్ని పడతాయి, కొంతమందికి కొన్ని పడవు. సో నేనైతే ఫస్ట్ మామా ఎర్త్తో స్టార్ట్ చేశాను. మామా ఎర్త్ బాగానే ఉండేది, సో ఎక్కడ ప్రాబ్లం లేదు. సో మా బాబు వింటర్లో పుట్టాడు. సో వింటర్ 2 months కూడా బాగానే ఉంది. తర్వాత సమ్మర్ రావడంతో వాడికి డ్రై స్కిన్ స్టార్ట్ అయింది అనమాట. వింటర్లో బాగానే ఉన్నాడు, సమ్మర్ వచ్చేసరికి డ్రై స్కిన్ స్టార్ట్ అయింది. సో అప్పుడు మామా ఎర్త్ వాడినా కానీ స్కిన్ అనేది రఫ్గానే ఉండేదన్నమాట, ఫుల్ డ్రై అయిపోయేది. సో ఇంకా ఒక 5 months కంటిన్యూస్గా అన్ని ప్రోడక్ట్స్ మామా ఎర్త్ యూజ్ చేశాను. పుట్టినప్పటి నుంచి 5th month కంప్లీట్ అయ్యే వరకు కూడా మామా ఎర్త్ సోపు, బాడీ లోషన్, షాంపూ, ఫేస్ క్రీమ్, పౌడర్ అన్నీ మామా ఎర్త్వే యూజ్ చేసా. కాకపోతే ఏమైందంటే వాడికి డ్రై స్కిన్ అయిపోయింది అనమాట బాగా. సో నేనైతే అప్పుడు నాకు తెలియదు ఈ పీహెచ్ లెవెల్స్ అన్నీ ఎలా చూసుకోవాలి, ఏంటి, ఏ బేబీకి ఏది సెట్ అవుతుంది అని. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ వాడడం వల్ల మా బుడ్డోడికి అయితే ఏ ప్రాబ్లం రాలేదు, బాగా సెట్ అయినాయి అండ్ మంచి బడ్జెట్లో కూడా వస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క పిల్లలకి కూడా ఫస్ట్ ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. సెట్ అవ్వకపోతే అప్పుడు వేరేది తీసుకుందరు, అంటే డాక్టర్ కూడా సజెస్ట్ చేస్తారు కదా. సో నేను అలా 5 months కంటిన్యూస్గా ఇవే వాడాను, దానివల్ల ఏ ప్రాబ్లం అయితే రాలేదు. కానీ స్కిన్ మాత్రం అలా డ్రైగానే ఉంటుంది. సో ఇంకా ఎక్కువ మాయిశ్చర్ కావాలన్నమాట, మా బాబుది ఫుల్ డ్రై స్కిన్. సో అందుకే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ సజెస్ట్ చేశారు. సో ఇంకా మార్కెట్లో కూడా చాలా సోప్సే ఉన్నాయి కదా, కాకపోతే నేను ఇంకేమీ ట్రై చేయకుండా డైరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగేశాను అనమాట. ఇంకా హిమాలయ, ప్యాంపర్స్ కాదు, హిమాలయ, జాన్సన్స్ బేబీ, ఇంకా చాలా బ్రాండ్సే ఉన్నాయి. సో నేనైతే ఇంకెందుకులే, మామా ఎర్త్ సెట్ అవ్వలేదంటే అవన్నీ సెట్ అవుతాయో లేదో నాకు డౌట్ వచ్చింది. సో ఇంకా అవన్నీ కాదని చెప్పి డాక్టర్ని అడిగితే నాకు ఈ సోప్ సజెస్ట్ చేశారు. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది, కనిపిస్తుందా, టెడీ బార్. సో ఈ బ్రాండ్ నుంచి అయితే నేను ఈ సోప్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది ఎంత బాగుందంటే ఇది యూజ్ చేసిన తర్వాత కొన్ని రోజులు మా బాబు నల్లగా అయిపోయాడు. అంటే చాలామంది కూడా నా ఫ్రెండ్స్, మా కజిన్స్ అందరూ చెప్తున్నారనమాట, సో ఈ టెడీ బార్ సోప్ పడితే నల్లగా అయిపోతారు, ఇది వాడి ఆపేస్తే మళ్ళీ స్కిన్ రఫ్ అయిపోతుంది, అలా ఇలా చాలానే చెప్పారు. సో ఎవరి ఒపీనియన్ వాళ్ళు, ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు కదా. సో నేను ఇంకా డాక్టరే సజెస్ట్ చేసిన తర్వాత ఇంకెందుకులే అనేసి ఇంక ఇదే వాడేదాన్ని అనమాట. సో టెడీ బార్ సోప్, ఈ సోపు కొంచెం కాస్ట్లీ ఉంటుంది. డబ్బు గురించి ఆలోచించిన వాళ్ళు ఖచ్చితంగా తీసేసుకోండి, లేదు మేము అంత పెట్టలేము అనుకున్న వాళ్ళు ఇంకా మీ ఇష్టం, వేరే సోప్స్ కూడా ఉంటాయి కదా. సో ఇక్కడ డబ్బు విషయం పక్కన పెట్టేస్తే సోప్ అయితే చాలా బాగుంది. పిల్లల దగ్గర ఎవరో ఆలోచించరు అనుకోండి ఆబ్వియస్లీ. సో ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే నేను లింక్ ఇస్తాను, ఫస్ట్ క్రై అవైలబుల్ ఉంది, నాకు తెలిసి అమెజాన్లో కూడా ఉండొచ్చు, చూసి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి. కొంచెం కాస్ట్లీ ఉంటుంది, కాకపోతే పిల్లలు ఎక్కువ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కూడా. సో ఇదైతే యూజ్ చేస్తున్నాను కదా. సో బాడీ లోషన్ కూడా నేను ఇక్కడ చూపిస్తా చూడండి పిక్చర్లో. సో ఇదే బ్రాండ్ది వాడుతున్నాను అనమాట, సేమ్ ఇదే బ్రాండ్ది. ఎందుకంటే వాడికి ఫుల్ డ్రై స్కిన్ వచ్చేసింది. 6th monthలో వాడికి ఫుడ్ సాలిడ్ స్టార్ట్ చేసిన తర్వాత అలర్జీ వచ్చిందనమాట. సో దానివల్ల మాయిశ్చరైజర్ కూడా చేంజ్ చేసాము. అలర్జీ ఎందుకు వచ్చింది, అది ఎలా క్యూర్ అయింది నేను ఇంకొక వీడియో చేసి చెప్తాను. సో ఇంకా బాడీ లోషన్ కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తున్నా కదా, సో అదే వాడేవాళ్ళం అనమాట. సో ఇప్పటికే అదే వాడుతున్నాము. కాకపోతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు కూడా కొంచెం ఇంట్లో రీసెర్చ్ చేస్తాం కదా, సో అప్పుడు ఏం వాడేదానంటే మాయిశ్చరైజర్ వచ్చేసి నేను ఈ
సెటాఫిల్ మాయిశ్చరైజర్ అయితే యూజ్ చేసేదాన్ని. నా ఫ్రెండ్స్లో కజిన్స్లో చాలామందికి డెలివరీ అయింది. సో వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒకటి చెప్పేవారు. ఒకళ్ళు అవెనో అనేవారు, ఒకళ్ళేమో సెటాఫిల్ చెప్పారు, ఒకళ్ళేమో హిమాలయ చెప్పారు, ఒక్కొక్కళ్ళేమో జాన్సన్స్ బేబీ చెప్పారు, ఏవేవో చెప్తున్నారు. సో నాకైతే ఎందుకు ఒకసారి సెటాఫిల్ ట్రై చేయాలనిపించి సో ఇదైతే తీసుకున్నాను అనమాట సెటాఫిల్ బ్రాండ్ నుంచి. సో ఇది కూడా బాగుంది చెప్పాలంటే. సో ఇంకా సెటాఫిల్ కూడా నేను సజెస్ట్ చేస్తాను, చాలా బాగుంది. ఇది కూడా స్కిన్ చాలా బాగుంటుంది. సెటాఫిల్ కాకుండా సెబామెడ్ ఉంటాయి, సెబామెడ్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి, కాకపోతే చాలా ఎక్స్పెన్సివ్ అది. సో అంత ఎక్స్పెన్సివ్ నాకు ఇష్టం లేదు కాబట్టి ఇంకా నేను ఈ క్యూరేషియో బ్రాండ్ది సెట్ అయింది, అంటే ఈ సెటాఫిల్ సెట్ అయింది కాబట్టి ఇంక దీంట్లోనే ఉన్నా. ఆబ్వియస్లీ సెట్ అవ్వలేదంటే కొంటాము, కాకపోతే సెట్ అయింది కాబట్టి సో ఇంక ఇదే తీసుకున్నాను నేనైతే. అండ్ నెక్స్ట్ పౌడర్ అయితే నేను ఫస్ట్ నుంచి మామా ఎర్త్, ఇప్పుడు వాడికి 1.5 ఇయర్ నుంచి ఇదే మామా ఎర్త్ పౌడరే యూస్ చేస్తున్నా. చాలా బాగుంది పౌడర్ మాత్రం. సో మా బాబుకి 2-3 మంత్స్ ఉన్నప్పుడు ఫుల్గా చిన్ని పొక్కులు వచ్చేసింది అనమాట, బాడీ మొత్తం, ఫేస్ మొత్తం. అప్పుడు నేను ఇదే పౌడర్ యూస్ చేసేదాన్ని, ఏ మాయిశ్చరైజర్ రాయకుండా జస్ట్ పౌడర్ ట్యాప్ చేసేసేదాన్ని అనమాట. సో 1 వీక్లో తగ్గిపోయింది. అప్పటి వరకు నేను పౌడర్ అనేది యూస్ చేయలేదు, చిన్నపిల్లలకి పౌడర్ యూస్ చేయకూడదు కాబట్టి 3 మంత్స్ వరకు ఆ ర్యాషెస్ వచ్చినాయి అని యూజ్ చేశాను. 1 వీక్లో తగ్గిపోయింది అనమాట. సో అప్పటి నుంచి కూడా నేను ఈ మామా ఎర్త్ ఇదే వాడుతున్నా అనమాట, కనిపిస్తుందా? సో నేను ఇది కూడా లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చెక్అవుట్ చేయండి. ఇంకా చాలామంది హిమాలయ, జాన్సన్స్ బేబీ ఇవన్నీ వాడతారు, అవి కూడా మంచివేనండి. ఏంటి అంటే మన బాబుకి సెట్ అవుతుందా లేదా అనేది మాత్రం ఆలోచించుకోండి. సో నన్ను మీరు సజెస్ట్ చేయండి అని అడిగితే మాత్రం సోప్ వచ్చేసి టెడీబార్ సోప్, అండ్ బాడీ లోషన్ వచ్చేసి సెటాఫిల్ ఆర్ క్యూరేషియా బ్రాండ్ది ఆటోగ్లా అని ఉంటుంది, అది సజెస్ట్ చేస్తాను. అండ్ పౌడర్ వచ్చేసి ఈ మామా ఎర్త్ పౌడర్ అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫేస్ క్రీమ్ అయితే నేను మా బాబుకి పుట్టినప్పటి నుంచి కూడా ఈ మామా ఎర్త్దే వాడుతున్నాను. కోకో సాఫ్ట్ క్రీమ్, మామా ఎర్త్ కోకో సాఫ్ట్ క్రీమ్ కనిపిస్తుందా? సో ఇదే వాడుతున్నాను అనమాట. మా బాబుకి పుట్టినప్పటి నుంచి కూడా నేను ఇదే వాడుతున్నాను, చాలా బాగా సెట్ అయింది. వాడి ఫేస్కి మాత్రం ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు, సాఫ్ట్గా బాగా ఫ్లఫీగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇంక ఇదే కంటిన్యూ చేసేస్తున్నా. యాక్చువల్లీ ఆటోగ్లాన్ చూపించాను కదా బాడీ లోషన్, అదే ఫేస్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ సెటాఫిల్ కూడా ఫేస్కి కూడా ఇదే అప్లై చేసుకోవచ్చు, కాకపోతే నేను ఫస్ట్ నుంచి ఇదే వాడుతున్నా, సెట్ అయింది కదా అని ఇంక ఇదే ఉంచేసుకున్నాను అనమాట. మామా ఎర్త్ ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయి, కాకపోతే మా బాబుది ఎక్కువ డ్రై స్కిన్ మూల ఇంకా బాడీ లోషన్ ఒకటే అవాయిడ్ చేసి వేరే తీసుకున్నాను తప్ప, నేనైతే ఇప్పటికీ మామా ఎర్త్ ఫేస్ క్రీమే వాడుతున్నాను. అండ్ ఇంకా ఫేస్ క్రీమ్స్ ఏమైనా సజెస్ట్ చేయాలి అంటే మామ్స్కో ఉంటుంది కదా, అది కూడా బాగానే ఉంటుందంట, ఏమో నాకు అంత తెలీదు. నేను వాడినవి అయితే ఈ మామా ఎర్తే, సజెస్ట్ చేయమంటే కూడా ఇదే చేస్తాను. అండ్ మళ్ళీ చెప్తున్నా, మీ బేబీ స్కిన్ టైప్ బట్టే మీరు చూస్ చేసుకోవాలి. ఒకవేళ రివ్యూ కోసం అనుకుంటే మామా ఎర్త్ అయితే బాగుందని చెప్తాను. ఇంకా మా బాబుది ఎక్స్ట్రా డ్రై స్కిన్, సో అలాంటి వాళ్ళకి కూడా సెట్ అయింది కాబట్టి మేబీ అందరికీ పడుతుందని అనుకుంటున్నా. సో ఇంకా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ అయితే ఇవి. అండ్ బాత్ గురించి కూడా చెప్పాను కదా, సోప్ అండ్ షాంపూ వచ్చేసి నేను మా బాబుకి మామా ఎర్త్దే యూజ్ చేస్తున్నా పుట్టినప్పటి నుంచి కూడా. వాడికి పుట్టినప్పటి నుంచి కూడా తల్లో డాండ్రఫ్ ప్రాబ్లం ఉందన్నమాట. అవేంటో ఇంత తెల్లగా పెచ్చుల కింద వచ్చేసేది, ఇక్కడంతా కూడా ఇటు సైడ్ ఇదంతా ఉండేదన్నమాట. దాన్ని ఇలా గోరుతో గోకూడదు, పిల్లలకి ఎఫెక్ట్ అవుతుంది కదా. సో అలానే బ్రష్తో ఇలా కోమ్ చేసేదాన్ని అనమాట. సో అలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగితే కూడా అదే క్యూరేషియా బ్రాండ్ నుంచి సజెస్ట్ చేశారు. అది అప్పుడు ఆ మెడికల్ షాప్లో స్టాక్ లేవు, సో అందుకే తీసుకోలేదు. ఇంకా మామా ఎర్తే కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసా. ఆ డాండ్రఫ్ కూడా తగ్గిపోయింది మెల్లమెల్లగా తనకి తానే. చాలా డాక్టర్స్ దగ్గర చూపించాము, ఒక 2-3 డాక్టర్స్ని చేంజ్ చేసి కూడా అడిగామన్నమాట. ప్రతి ఒక్కరు చెప్పారు షాంపూ కొద్దిగా యూజ్ చేయాలి, జస్ట్ చాలా చిన్న సైజు షాంపూనే యూజ్ చేయాలి, ఎక్కువ వేసేసుకోకూడదు, పిల్లలకి సెన్సిటివిటీ కాబట్టి అలా డాండ్రఫ్ వస్తుంది తప్ప ఏ షాంపూ అయినా అంతే అని చెప్పారు. సో ఇంకా అప్పటి నుంచి మామా ఎర్తే కంటిన్యూ చేసేస్తున్నాం అనమాట ఇప్పటివరకు కూడా. సో ఎప్పుడైనా సరే బేబీస్కి తల అంటేటప్పుడు కొద్దిగా షాంపూ తీసుకుని వాటర్ మిక్స్ చేసేసుకొని అప్పుడే షాంపూ చేయండి, డైరెక్ట్ తల మీదే షాంపూ వేయద్దు. ఇంకా షాంపూ కూడా కంటిన్యూస్గా చేయొద్దు, బేబీ హెయిర్ కండిషన్ బట్టి, ఆయిలీ హెయిరా లేకపోతే ఆయిలీ స్కాల్ప్ ఉంటుంది కదా, ఆయిలీ స్కాల్పా డ్రై స్కాల్పా చూసుకుని దాన్ని బట్టి హెడ్ బాత్ అనేది చేయించండి, కంటిన్యూస్గా డైలీ చేయించద్దు. సో ఇంకా షాంపూ గురించి చెప్పేసా కదా. సో ఇదైతే బాత్ అండ్ స్కిన్ కేర్ ప్రోడక్ట్స్. అలానే పిల్లలకి ఇంకా ఫీడింగ్ బాటిల్స్ యూజ్ చేస్తుంటే క్లెన్జర్ ఏది యూజ్ చేయాలి
అలానే బట్టలు ఉతకడానికి వాళ్ళ బట్టలు సపరేట్గా ఉతుకుతాం కదా, దానికి డిటర్జెంట్ ఏది యూజ్ చేయాలనేది కూడా చెప్తాను ఇప్పుడు. సో నేనైతే మా బాబుకి బ్రెస్ట్ ఫీడింగే చేసేదాన్ని, అలానే బ్రెస్ట్ పంప్ చేసి మిల్క్ కూడా పట్టించేదాన్ని. సో బాటిల్స్ క్లీన్ చేసుకోవడానికి నేనైతే ఫస్ట్ బేబీ హగ్ బ్రాండ్ నుంచే తీసుకున్నా. అది అంతగా నాకు ఎఫెక్టివ్ అనిపించలేదు. సో తర్వాత వచ్చేసి ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి, నేను తీసుకున్నవన్నీ కూడా బేబీ హగ్ తీసుకున్నా. అది సెట్ కాలేదు, అంటే నీట్గానే క్లీన్ అయ్యేది కానీ నాకంత అనిపించలేదు అనమాట, స్మెల్ అది అలానే ఉండేది. సో ఇంకా నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి అదేదో బ్రాండ్ నుంచి తీసుకున్నాను, సరిగ్గా గుర్తులేదు, ఇంకా ట్యాగ్ చేస్తాను. ఆర్డర్ హిస్టరీలో ఉంటాయి కదా, సెకండ్ నేను ట్యాగ్ చేస్తాను. సో అదొకటి తీసుకున్నా, అది కూడా ఫుల్ స్మెల్ అయితే ఇంకా బాగాలేదు. సో ఇంకా అది కూడా అవాయిడ్ చేశాను. నెక్స్ట్ లాస్ట్కి మదర్ స్పార్ష్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను అనమాట. అవైతే చాలా బాగుంది. సో ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి, నేనైతే అదే యూస్ చేస్తాను ఇప్పటికీ కూడా వాడే వాటర్ బాటిల్స్ ఏమైనా క్లీన్ చేయాలంటే. అండ్ అది కూడా బాగుందనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి లాండ్రీ డిటర్జెంట్ అయితే నేను రకరకాల బ్రాండ్వి యూజ్ చేశాను. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి బేబీ హగ్ అయితే వాడుతున్నాను అనమాట. మామార్త్ బ్రాండ్ నుంచి యూజ్ చేశాను, మదర్ స్ప్లాష్ బ్రాండ్ నుంచి యూజ్ చేశాను, ఇంకా ఏదో ఒక 2 బ్రాండ్స్ అవన్నీ ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూడండి, అవన్నీ అయితే యూజ్ చేస్తాను. హిమాలయ కూడా యూజ్ చేశాను. సో ఇవైతే పర్వాలేదు, ఎందుకంటే ఇలా నేను ఈ లాండ్రీ డిటర్జెంట్స్ చేంజ్ చేస్తున్నప్పుడల్లా మా బాబుకి అయితే ఎటువంటి స్కిన్ ప్రాబ్లమ్స్ రాలేదు కాబట్టి రకరకాలు చేంజ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఏది అవైలబుల్గా ఉందో, ఏది ఎక్కువ ఆఫర్లో ఉందో అని చెప్పి బుక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే నేను హాట్ వాటర్లోనే వాష్ చేసేదాన్ని కాబట్టి వీటన్నిటి వల్ల కూడా మా బాబుకి స్కిన్కి అయితే ఎటువంటి ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి. లేదు, చెక్ చేసుకోండి. కొంతమంది ఏమవుతుందంటే సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, వాళ్ళకి ఎక్కడ నుంచి ఏ ప్రోడక్ట్ నుంచి తేడా వస్తుందో కూడా మనకు అర్థం కాదు. సో ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకోవాలి. మనం వాడే ఫీడింగ్ బాటిల్స్కి వాడే క్లెన్జర్ అండ్ అలాగే బట్టలు ఉతకడానికి వాడే సోప్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ, లిక్విడ్స్ కానీ, ఏదైనా కానీ దేని వల్ల ప్రాబ్లం వస్తుందో కూడా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాల్సిందే సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు. మా బాబుకి అంత సెన్సిటివ్ స్కిన్ కాదు కాబట్టి నేను ఇంకా డిటర్జెంట్స్ మారుస్తూ ఉండేదాన్ని. సో నేనైతే మంచి డిటర్జెంట్ ఏది అంటే పిల్లల బట్టలు ఉతకడానికి అయితే మామార్తనే చెప్తాను, చాలా బాగుండేది అది. సో ప్రస్తుతానికైతే అవి స్టాక్ లేవనేసి నేనైతే బేబీ హగ్ది బుక్ చేసుకున్నాను. సో ఇదైతే వీడియో అనమాట. సో ఇంకా నేను వాడే ప్రోడక్ట్స్ ఏంటి ఎలాగాని మీతో క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేసి చెప్పండి. అలానే ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి, లైక్ చేయండి, సో దట్ అవసరం ఉన్న వాళ్ళకి రీచ్ అవుతుంది కదా. సో ఇంకా నేను చూపించిన ప్రోడక్ట్స్ అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఆర్డర్ పెట్టేసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.